హైందవుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీ మహావిష్ణు వైకుంఠాన్ని వీడి కలియుగ ప్రారంభంలో ఈ వెంకటాచలంపై అర్చావతార మూర్తిగా వెలిశారని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. స్వయం వ్యక్తమై వెలిసిన దివ్యక్షేత్రం కావడంతో స్వామివారి దర్శనార్థం నిత్యం లక్షలాది భక్తులు తిరుమలకు చేరుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. నిత్యం గోవిందనామ స్మరణ తిరుమల వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. అలిపిరి మొదలుకొని తిరుమల వరకు అనేక నిబంధనలు టీటీడీ అమలు చేస్తూ వస్తుంది. టీటీడీ నియమావళి ప్రకారం తిరుమలలో అన్యమత ప్రార్థనలు చేయరాదు. ఇక తిరుమలలో అన్యమత చిహ్నాలు తీసుకెళ్లకూడదు అనే నియమం ఉంది. ఇక అన్యమతాలకు సంబంధించిన గ్రంథాలు సైతం తిరుమలలో నిషేధం. కేవలం హిందూ మతాలకు సంబంధించిన గ్రంథాలు, పుస్తకాలను మాత్రమే తీసుకెళ్లాలనే నియమం ఉంది. ఈ నియమాలను టీటీడీ కఠినంగా అమలు చేస్తూ వస్తుంది. అలిపిరిలోని తనిఖీ కేంద్రంలో అన్యమత గుర్తులు, పుస్తకాలు ఉంటే తీసివేసి తిరుమలకు పంపుతారు. వాస్తవానికి 2017లో టీటీడీలో పనిచేస్తే కొందరు ఉద్యోగులు అధికారులకు చర్చలకు వెళ్తున్నారనే విషయం తెలుసుకుని కొన్ని హిందూ సంఘాలు వారిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. అందులో కొందరి పేర్లు అన్యమతానికి సంబంధించినవి కాగా వారిని సులువుగా పట్టుకున్నారు. మరికొందరు తాము హిందువులమంటూ ముసుగు వేసుకుని చర్చలకు వెళ్లే దృశ్యాలు మొబైల్ కెమెరాల ద్వారా బంధించారు. ఆ విజువల్స్ లో డిప్యూటీ ఈవో స్థాయి అధికారి పద్మావతి, అతిథి గృహంలో పనిచేసే సర్వర్, మరికొందరు ఉద్యోగులు చర్చికి వెళ్లిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ వీడియోలు అప్పట్లో మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అప్పటి సిబిఎస్ఓ రవికృష్ణ డిసెంబర్ మాసంలో అన్యమత ఉద్యోగస్తుల ఇళ్లలో సడన్ విజిట్ నిర్వహించారు. ఆ సమయంలో ఇతర మతాలకు చెందిన దేవులను ఆరాధనలు చేసిన వారిని గుర్తించారు. అప్పట్లో 44 మంది అన్యమత ఉద్యోగస్తులు టీటీడీలో పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. లో ఇచ్చిన జీవో ఆధారంగా టీటీడీ అన్యమతస్తులను గుర్తించింది. వారందరిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తర్జనా భర్జనా పడ్డారు టీటీడీ అధికారులు. ఇంతలో 44 మంది అన్యమతస్తులు కోర్టును ఆశ్రయించారు. తాము జీవో విడుదల చేయకముందు నుంచి టీటీడీలో కొనసాగుతున్నామని కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు టీటీడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ ప్రక్రియ పూర్తిగా పక్కన పడింది. టీటీడీ నియమం ప్రకారం టీటీడీ ఉద్యోగులతో ప్రమాణం చేయించడం ఆనవాయితీ. అదేవిధంగా గతంలో ఈవోగా అనిల్ కుమార్ సింగల్ ఉన్న సమయంలో అన్యమత ఉద్యోగస్తుల వద్ద తాము హిందూ మతాన్ని, స్వామివారిని ఎంతగానో నమ్ముతున్నామని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి విశ్వాసాలతో కొలుస్తామని ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన తరువాత కూడా కొందరు ఉద్యోగులు చర్చిలకు వెళ్లడం గమనార్హం. టీటీడీ నూతన పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు బొల్లినేని రాజగోపాల్ నాయుడు. చైర్మన్ గా ప్రకటన రావడంతోనే కీలక ప్రకటనలు చేశారు. అన్యమతాన్ని ఆచరిస్తూ టీటీడీలో కొనసాగే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా గవర్నమెంట్ కు బదిలీ లేదా న్యాయపరమైన అంశాన్ని పరిశీలించి ప్రత్యామ్నాయం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 18న జరగనున్న పాలక మండలి సమావేశంలో దీనిపై చర్చించి అవకాశం ఉందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసిన బీఆర్ నాయుడు అన్యమత ఉద్యోగస్తులపై చర్చించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీటీడీలో శాశ్వత కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో దాదాపు 18 మంది నుంచి 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 7,000 మంది టీటీడీ శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న టీటీడీ ఆలయ కళ్యాణ మండపాలు, ఇన్ఫర్మేషన్ కేంద్రాలలో శాశ్వత ఉద్యోగులు అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. గతంలో గుర్తించిన అన్యమత ఉద్యోగస్తులలో ఇప్పటికే 3 రిటైర్మెంట్ పొందారు. మరో 41 మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. స్వీపర్ నుంచి ఏఈఓ స్థాయి అధికారి వరకు విధుల్లో కొనసాగుతున్నారు. అయితే వీరిని ఎక్కడ దేవాలయ విధుల్లో కేటాయించలేదు. కేవలం పరిపాలన విభాగాల్లో మాత్రమే వీరికి విధులు కేటాయిస్తున్నారు. హైందవ ఆరాధ్య దైవం ఆలన పాలన చూసే టీటీడీలో అన్యమతస్థులు ఉండరాదనేది హిందువుల డిమాండ్ చేస్తున్నారు. స్వామివారి ప్రసాదాన్ని సైతం తిరస్కరించే అన్యమతస్థులకు టీటీడీలో పనిచేసే హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. బ్రతికేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలో పడే డబ్బులతో జీతం తీసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, దైవంగా కొలిచేది అన్యమత దేవుళ్ళని అంటూ మండిపడుతున్నారు. జగన్ హయాంలో అటకెక్కిన అన్యమత ఉద్యోగస్తుల వ్యవహారం ఈ ప్రభుత్వంలో అయినా పరిష్కారం అవ్వాలని కోరుతున్నారు. టీటీడీ ఇచ్చే నివేదికను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్యమత ఉద్యోగస్తులని తేలితే టీటీడీ నుంచి ప్రభుత్వ విధులకు బదిలీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై టీటీడీ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 5,141.74 కోట్ల రూపాయల బడ్జెట్ను రూపొందించింది. ఇంకా హుండీ కానుకలు 1,611 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేశారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన నగదు ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా 1,167 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ప్రతి ఏడాది జీతాల రూపంలో శాశ్వత కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కోట్ల రూపాయలలో జీతభత్యాలు చెల్లిస్తోంది టీటీడీ. ఈ అన్యమత ప్రచారం ఏమన్నా జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ మా బోర్డు దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తాం. అన్యమత ప్రచారాలు అనేది మాత్రం పూర్తిగా నిషేధిస్తాం. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అది లీగాలిటీ చూసి చేద్దామండి. అదే ఇందాకే నేను చెప్పాను. మా మైండ్లో ఉన్న కొన్ని ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి వాళ్ళు అదే ఏమిస్తారో చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ అన్యమత ప్రచారం ఏమన్నా జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ మా బోర్డు దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తాం. అన్యమత ప్రచారాలు అనేది మాత్రం పూర్తిగా నిషేధిస్తాం. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అది లీగాలిటీ చూసి చేద్దామండి. అదే ఇందాకే నేను చెప్పాను. మా